నమస్తే అండి. నా ఫుడ్ ఛానల్కి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్ మై వీడియో. ఓకే, సో నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది, యాక్చువల్ హౌ టు స్టార్ట్ ద క్లౌడ్ కిచెన్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లౌడ్ కిచెన్ అనగానే మనం ఎక్కడనో పెద్దగా ఒక 3x3, 10x10, 20x20 అట్లా ప్లేస్ తీసుకొని దానికి ఒక పెద్ద స్టవ్లు పెట్టేసి ఓ పెద్ద మ్యాన్ పవర్ని పెట్టి చేయాలని అనుకుంటారు. నో 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 నాట్ లైక్ దట్. మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఏంటి అనేది ప్రూఫ్ చేసుకోవాలి, దెన్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రూఫ్ చేసుకుంటే లాస్ అయిపోతాం. ప్రూఫ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. దట్ ఈస్ ద మేజర్ స్టెప్ ఫర్ ద టు స్టార్ట్ ద క్లౌడ్ కిచెన్స్. అది మేజర్గా పెట్టుకోండి. నేను హైదరాబాద్లో చూస్తుంటాను, చాలా మంది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తారు. అసలు 100లో 1000 మంది 1000 అట్లా స్టార్ట్ చేస్తారు. కానీ స్టార్ట్ చేసిన 50% 10 days 15 daysలో క్లోజ్ చేస్తారు. అది ఎందుకంటే ఏదో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, సంథింగ్ ఏదో నేను ఎందుకు చేశాను, జాబ్ చేసుకుంటాను, నాకు పైసలు ఉన్నాయి అని చెప్పేసి వాడు పోయి ఆగ్రోమెకో సంథింగ్ ఎక్కడికో వెళ్ళేసేసి పెద్ద స్టవ్లు అవి కొనుక్కొచ్చేసి దానికి ఒక 18 lakhs 25 lakhs పెట్టేసి మంత్లీ నో ఇన్కమ్, వచ్చిన శాలరీస్ అంతా ఇన్కమ్ ఇక్కడ జనరేట్ చేసుకుంటూ పోతుంటే మన లైఫ్ అనేది అక్కడితో పోలీస్ స్టాప్ అవుతుంది. ఓకే, బై ఎక్స్పీరియన్స్గా నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ క్లౌడ్ కిచెన్స్ ఫ్రమ్ ఇంట్లో నుంచి చేయండి. ఓకే, దానికి ఏంటంటే నేను ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే, మనం ఫస్ట్ ఏ పెడదాం అనుకుంటున్నాం, ఏ ప్రొడక్ట్ని పెడదాం అనుకుంటున్నాం, లేదా ఒక మీల్సా, టిఫిన్సా, లేదా మిల్లెట్సా, సంథింగ్ ఏది పెడదాం అనుకుంటున్నాం అనేది ఒక బ్రీఫ్ నాలెడ్జ్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు దాంట్లో ఎక్స్పర్టా కాదా అనేది చూసుకోండి. చూసుకున్నాక అంతా బాగుంది, ఎక్విప్మెంట్ బాగుంది, నెక్స్ట్ నాకు ప్రాసెస్ అంతా అర్థమైపోయింది, నేను అంతా చేస్తున్నాను అనేదాని తర్వాత మీరు ఏ పేరు పెట్టాలి. ఓకే, మిల్లెట్స్ అయితే మిల్లెట్స్ రిలేటెడ్గా పెట్టండి. నెక్స్ట్ మనం మీల్స్ పెడితే మీల్స్ రిలేటెడ్గా నేమ్ చేసుకోండి. లేదు జస్ట్ ఒక నేమ్ తోటి కిచెన్స్ అని పెట్టేసుకోండి. అన్ని రిలేటెడ్గా కంప్లీట్గా ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం లాంచ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్రోడక్ట్ని ఆ పేరుతోటి మనం వచ్చేసాం. సో ఆ పేరు మనమే పెట్టుకోవాలి, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవ్వరు కాపీ చేయకూడదు. సో ట్రేడ్ మార్క్ తీసుకోండి దానికోసం. ఓకే, ట్రేడ్ మార్క్ తీసుకున్న తర్వాత FSSAI అప్లై చేయండి. FSSAI ఎలా అప్లై చేయాలన్నది ఈజీ స్టెప్. ఓకే, దీనికి మనము 2000 నుంచి 5000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఏది స్టేట్ లైసెన్స్ కావాలంటే. సెంట్రల్ లైసెన్స్ కావాలంటే 5000 రూపీస్ ఎబో ఉంటుంది. దాన్ని కూడా టర్న్ ఓవర్ బేసిస్గానే మనం స్టేట్ లైసెన్సా సెంట్రల్ లైసెన్సా తీసుకుంటాం. ఓకే, స్టేట్ లైసెన్స్ 200 crores బిలో ఉంటే స్టేట్ లైసెన్స్ ఎనఫ్ అండి. ఓకే, దానికి ఏంటంటే మనము ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక ఫోటో, ఒక క్యాన్సిల్ చెక్ తీసుకొని వెళ్ళి అక్కడ ఆఫీస్, మీ దగ్గర ఎక్కడైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంటేషన్స్ ఇస్తే